విశ్వవిఖ్యాత నట సార్వభౌమ తెలుగు చలనచిత్ర రంగాన్ని 40 ఏళ్ల పాటు శాసించిన మహనీయుడు, కారణ జన్ముడు, యుగపురుషుడు, చరిత్రకారుడు. పార్టీ పెట్టిన 9 నెలల్లోనే అధికార పీఠాన్ని అధిష్ఠించిన గొప్ప వ్యక్తి. తెలుగు జాతి ఖ్యాతిని ప్రపంచ దేశాలకు చాటి చెప్పిన అన్న. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళని నినదించిన మహాపురుషుడు, యుగపురుషుడు అన్న డాక్టర్ పద్మశ్రీ ఎన్టీఆర్. ఎన్టీఆర్ అంటే ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి. ఒక శక్తి కాదు, ఒక వ్యవస్థ. అటువంటి మహనీయుని యొక్క పేరు ప్రతిష్టలు చరిత్ర భూమ్యాకాశాలు ఉన్నంతకాలం నిలిచిపోతాయి. పేదవాడిని, అణగారిన బీసీ వర్గాలను రాజకీయంగా చైతన్యపరిచి వారిని శాసనసభ్యులుగా, పార్లమెంటు సభ్యులుగా, మంత్రులుగా తీర్చిదిద్దిన ఘనత ఎవరికి దక్కుతుందంటే అది అన్న ఎన్టీఆర్కే. అటువంటి మహనీయుడి పేరిట మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రపంచ దేశాలు కేవలం తెలుగువారే కాకుండా అందరూ గర్వించే విధంగా అమరావతిలో ఎన్టీఆర్ స్మృతివనాన్ని నిర్మాణం చేపట్టబోతున్నారు. 2016లోనే దానికి కావలసిన ప్రతిపాదనలు చేశారు, స్థలాన్ని ఎంపిక చేశారు. ఆనాడు ఎల్ఎన్టీ కంపెనీకి ఈ యొక్క బాధ్యతలను కూడా అప్పచెప్పారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావటం వల్ల ఆ ప్రాజెక్టు అంతటితో సరి ఆయన బ్రేక్ వేయటం జరిగింది. మళ్ళీ ఏదైతే సంకల్పించారో ఆనాడు, ఈ రోజున ఎన్టీఆర్ స్మృతివనం 250 ఎకరాల ప్రాంగణం, దాంట్లో ఎన్టీఆర్ విగ్రహం అనేది మనం ఎన్నడూ చూడని విధంగా అక్కడ సృష్టించబడతా ఉంది. అన్న ఎన్టీఆర్ విగ్రహం ఎత్తెంతో తెలుసా? 195 అడుగులు. భారతదేశంలో దీనికంటే ఎత్తైన విగ్రహం ఒకే ఒక చోట ఉన్నది, గుజరాత్లో ఉంది. అది సర్దార్ వల్లభాయ్ పటేల్ యొక్క విగ్రహం. దాని ఎత్తెంతో తెలుసా? 595 అడుగులు. ఆ సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని అధ్యయనం చేయడానికి మున్సిపల్ మంత్రి నారాయణ తన అధికారులైన సిఆర్డీ అధికారులు, టౌన్ ప్లానింగ్ అధికారులు, అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ అధికారులు, ఇంజనీర్లు అందరూ వెళ్ళి అధ్యయనం చేసి వచ్చారు. అక్కడ దాన్ని ఏ విధంగా తీర్చిదిద్దారో అదే నమూనాలో ఎన్టీఆర్ కూడా ఘన నివాళులు అర్పించడానికి 500 కోట్ల బడ్జెట్తో ఈ యొక్క ప్రాంగణాన్ని కేవలం ఎన్టీఆర్కి నివాళులు అర్పించడమే కాక అదొక పర్యాటక కేంద్రం. రాష్ట్ర పర్యాటక కేంద్రమే కాదు, జాతీయ పర్యాటక కేంద్రమే కాదు, అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా వివిధ దేశాల నుంచి పర్యాటకులు వచ్చి అక్కడ సందర్శించే విధంగా ఏర్పాట్లు జరగబోతున్నాయి. విగ్రహం పెట్టడానికి కింద సుమారు 100 అడుగులతో ఒక బేస్మెంట్ తయారు చేయబోతున్నారు. 100 అడుగుల భవనాన్ని నిర్మిస్తున్నారు. దాంట్లో 100 అడుగుల్లో 5 అంతస్తులు ఉంటాయి. ఈ 5 అంతస్తులు కూడా 1,00,000 అడుగుల నిర్మాణం జరుగుతుంది. ఎన్టీఆర్ విగ్రహం కింద ఆ బేస్మెంట్లో రకరకాల ఐటమ్స్ని ఎన్టీఆర్ మ్యూజియం, మరి పిల్లల కొరకు ఎంటర్టైన్మెంట్, ఆర్ట్ గ్యాలరీ, తెలుగు సంస్కృతిని ప్రతిబింబించే విధముగా అక్కడ ప్రదర్శనలు. ఇది నీరుకొండ. ఈ కొండ ఎక్కడుందంటే ఒక సరస్సు మధ్యలో ఉంది. ఈ కొండపై ఎన్టీఆర్ ఎదురుగుండా కనపడేదేంటి? నూతనంగా నిర్మాణం కాబోయే 5 టవర్లు, పరిపాలనా టవర్లు, సెక్రటేరియట్ టవర్లు, శాసనసభ. అంటే ఆయన ఈ విగ్రహం ఎలా ఉంటుందో తెలుసా? ఆయన ఎడమ చేయి చూపిస్తూ నడుముపై చెయ్యి వేసుకుని ఆయన చూస్తున్నాను మీ పరిపాలన అనే విధంగా అమరావతి పరిపాలనా రాజధానిని చూస్తూ ఆ విగ్రహాన్ని ఏర్పాటు చేయటం విశేషం. ఆ ప్రాంతంలో పాలవాగుంది, కొండవాగుంది. ఆ కొండే వాగులలో పిల్లలు ఆహ్లాదకరంగా, పర్యాటకులు ఆహ్లాదకరంగా బోట్లలో సంచరించడానికి కావలసిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇంకా విశేషాలు ఏంటంటే అక్కడ మినీ ట్రైన్లో పిల్లలే కాదు పెద్దవాళ్ళు కూడా ఎక్కి ఆనందంగా తిరగచ్చు. అలాగే రోప్వేలు అక్కడ ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. ఇక దీనికి ఇంత పెద్ద ఎత్తైన విగ్రహం ఏర్పాటు చేయాలంటే కేంద్ర ప్రభుత్వం అనుమతి, అది ఇప్పటికే ఇచ్చేశారు. ఆనాడే 2016లోనే కేంద్ర ప్రభుత్వము దీని నిర్మాణానికి కావలసిన ఏర్పాట్లు ఏదైతే ఎల్ఎన్టీ నిర్మాణ సంస్థ ఆనాడు ఈ పనులు చేపట్టడానికి అంగీకరించిందో మళ్ళీ వారికే
ఈ యొక్క ప్రాజెక్టుని నిర్వహించే విధంగా ఏర్పాట్లు జరిగాయి. అక్కడ విశేషం ఏంటంటే కొన్ని ప్రాంతాలలో పర్యాటకులు ఆనందంగా కొండపైకి ఎక్కడానికి ఎస్కలేటర్లు కూడా ఏర్పాటున్నది. రకరకాల రంగురంగుల పువ్వులతో పార్కులు, మల్టీప్లెక్స్లు, ఫుడ్ కోర్టులు ఒకటేంటి, ఆ సరస్సులో బోట్ల మధ్య తిరుగుతూ ఉంటే సరస్సులో కలువ పువ్వులు, తామర పువ్వులు అవన్నీ ఆహ్లాదకరంగా ఒక మరువలేని అనుభూతిగా పర్యాటకులకు నిలవబోతూ ఉంది. ఎవరు అమరావతి వచ్చినా ఎక్కడ ఎన్టీఆర్ స్మృతివనం అడిగి వెళ్ళి చూసే విధంగా ఈ ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. దీన్ని మున్సిపల్ మంత్రి నారాయణ ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఎప్పటికప్పుడు చంద్రబాబు నాయుడు యొక్క సూచనలను వారితో చర్చిస్తూ తన యొక్క సిబ్బందితో కలిసి మెలిసి దీన్ని ఒక నభూతో నభవిష్యత్ అనే విధంగా ఒక చారిత్రాత్మకమైన ఎన్టీఆర్ స్మృతివనాన్ని నిర్మించి తెలుగు జాతికి ఆయన ఒక ప్రతీకగా మిగిలే విధంగా 1984లో ఆనాడు కాంగ్రెస్ పార్టీని ధైర్యంగా ఎదుర్కొని ప్రతిపక్షాలన్నింటినీ ఏకం చేసి మొట్టమొదటిసారిగా ఈ కాంగ్రెస్ పార్టీకి ఆయన వాళ్ళు ఏంటి అని చెప్పి వాళ్ళను సమూలముగా అధికారంలోంచి పక్కకు తప్పించిన మహనీయుడు అన్న ఎన్టీ రామారావు. ఆయన ఈ రోజున అనేక మంది పేద ప్రజల యొక్క గుండెలలో శాశ్వత స్థానాన్ని పొందారు. ఈనాడు శాశ్వత గృహ నిర్మాణ పథకం ఏదైతే ఉందో ఆనాడు ఆయన ఎన్టీఆర్ యొక్క రూపకల్పనే. పార్టీ పెట్టినప్పుడు 1982లో పత్రికల వారు మీ పార్టీ మేనిఫెస్టో ఏంటి, ప్రణాళిక ఏంటంటే ఆయన ఒకటే చెప్పాడు, కూడు గూడు గుడ్డ. కూడు అనగా ₹2 కిలో బియ్యం పథకం ప్రవేశపెట్టింది భారతదేశంలో అన్న ఎన్టీఆర్. దాన్ని చూసి ఈ రోజున కొంత ముఖ్యమంత్రులు రూపాయికి ఇస్తున్నారు, మరి కేంద్రము ఉచితంగా ఇస్తున్నారు. అంటే ఆహార భద్రత పేదవారికి కల్పించాలనే ఆలోచన ఎప్పుడు 45 ఏళ్ల క్రితం ఆయన అన్న ఎన్టీఆర్కి వచ్చింది. గూడు, శాశ్వత గృహ నిర్మాణ పథకం, గుడిసెలు ఉండకూడదు, తాటాకులు ఇళ్ళు కాలిపోతుంటే బాధపడుతూ, మరి వర్షం వచ్చినప్పుడు కారిపోతుంటే పేదవాళ్ళు దిక్కుతోచని పరిస్థితిలో ఉంటే భారతదేశంలోనే మొట్టమొదటిగా శాశ్వత గృహ నిర్మాణ పథకాన్ని అమలు చేసిన ఏకైక మొట్టమొదటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్. అట్లాగే గుడ్డ, ఆ రోజుల్లో పేదవారికి ఒంటి మీద పూర్తిగా వస్త్రాలు కూడా ఉండేవి కాదు. ఆయన జనతా వస్త్రాలని చెప్పి ఒక పక్క చేనేత పరిశ్రమలను, చేనేత సోదరులను ప్రోత్సహించడానికి ఆప్కో ద్వారా, చేనేత సొసైటీల ద్వారా మహిళలకు జనతా చీరలు, అలాగే పురుషులకు పంచెలు పంచిపెట్టిన మహనీయుడు, చరిత్రకారుడు, యుగపురుషుడు, నభూతో నభవిష్యత్ అనే విధంగా తెలుగు జాతి ఖ్యాతిని ప్రపంచ దేశాలకు చాటి చెప్పిన ఆ యుగపురుషుడికి నిజమైన నివాళులే ఈనాడు చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ స్మృతివనము ద్వారా ప్రజలకు, దేశానికి ప్రధానమంత్రి మోదీ చేతుల మీదుగా ఈ యొక్క ఎన్టీఆర్ స్మృతివనానికి శంకుస్థాపన జరగటం అనేది ఒక విశేషమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.